ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన చాలా ప్రధానమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అందరికీ అవసరమైన విషయం ఇది. నీ నా భేదం లేకుండా అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఇదే ఎథెరోస్క్లెరోసిస్. దీనికి సంబంధించిన సమగ్ర వివరాలు, అలాగే గృహ చికిత్సలు, ఆయుర్వేద చికిత్సా వ్యూహం, ఈ మొత్తం సమాచారం తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా జరిగేటటువంటి మరణాలకి ఇది ఒక పెద్ద కారణం. కాబట్టి దీన్ని తెలుసుకుంటే ఈ అకాల మరణాలని వీటిని నిరోధించుకోవచ్చు. కాబట్టి దీన్ని తెలుసుకోవటం చాలా చాలా అవసరం. సర్వశరీరగతంగా వ్యాపించిన పెద్ద సైజు, మధ్య సైజు ధమనుల గోడలలో అంటే ఆర్టరీస్లో ఒకవేళ కొవ్వు పదార్థాల ఫలకాలు అంటే ఎథిరోమాలు లేదా ఎథెరోస్క్లెరోటిక్ ప్లేక్స్ అనేవి పెరిగిపోయాయనుకోండి. పెరిగిపోయి రక్త ప్రవాహాన్ని పాక్షికంగా కానీ లేదా పూర్తిగా కానీ అడ్డగించాయనుకోండి, అప్పుడు ఎథెరోస్క్లెరోసిస్ అంటారు అలాంటి స్థితిని. ఒకవేళ కేశ రూపంలో ఉండేటటువంటి ధమనులు అంటే ఈ ఆర్టీరియోల్స్ అనేవి పుడిగిపోయాయనుకోండి, దాన్ని ఏమంటారు? ఆర్టీరియోస్క్లెరోసిస్ అంటారు. మరి దీనికి సంబంధించి ఆయుర్వేదం ఏం చెప్తుంది, ఆయుర్వేద దృక్పథం ఏమిటి, ఇది తెలుసుకుందాం. ఆయుర్వేదంలో ఖవైగుణ్యం అంటారు. అంటే ఏంటంటే ఈ స్రోతస్సులకి అడ్డంకి ఏర్పడటం. దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి పదం ఉంది, అదే ధమని కాఠిన్యం. ఇది రక్తవాహ స్రోతో దృష్టి లక్షణం. దీని గురించి, దీనికి సంబంధించిన గృహ చికిత్సలు, అలాగే నివారణ పద్ధతులు, ఈ మొత్తాన్ని సమాచారం తెలుసుకోబోతున్నాం. అయితే ఇది తెలుసుకోబోయే ముందు అసలు దీనికి సంబంధించి విధి విధానం ఏమిటి, ఇది తెలుసుకోవాలి. ధమని గోడ అనేక పొరలతోటి నిర్మితం అవుతుంది. ధమనులు, సెర్లు, ఇది మనం చిన్నప్పుడు చదువుకున్నాం. ధమనులు అంటే ఈ ఆర్టరీస్ తాలూకు గోడలు అనేక పొరలతో నిర్మితం అవుతాయి. ఈ గోడ లోపలి పొరని ఎండోథీలియం అంటారు. ఎండోథీలియం ఇది నునుపుగా ఉంటుంది, ఏ రకమైన పగుళ్ళు లేకుండా జారుడుగా ఉంటుంది. ఎందుకు అలా ఉండాలి అంటే లోపల బ్లడ్ ఈజీగా ఫ్లో అవ్వాలి కాబట్టి. ఒకవేళ ఈ ఎండోథీలియం అనే పొర దెబ్బతిన్నదనుకోండి, పగుళ్ళు బారిందనుకోండి, అప్పుడు నెమ్మదిగా ఈ ఎథెరోస్క్లెరోసిస్ అనే ప్రక్రియ అనేది మొదలవుతుంది. ఎలా మొదలవుతుంది జాగ్రత్తగా విందాం. ఈ విధి విధానం తెలుసుకోవడం చాలా అవసరం మీకు. ఇలాగా దెబ్బతిన్నటువంటి గోడని మరమ్మత్తు చేయాలి కదా. ఈ మరమ్మత్తు చేసే నిమిత్తం ఏం జరుగుతుంది? మోనోసైట్స్ అనే ఈ తెల్ల రక్త కణాలు చైతన్యవంతం అవుతాయి. అవి రక్త ప్రవాహం నుంచి వేరుపడతాయి. వేరుపడి ధమని గోడలోకి ప్రవేశిస్తాయి. అంటే దెబ్బతిన్నది కదా, అందుకని రిపేర్ చేయడం కోసం ధమని గోడ లోపలికి ఈ మోనోసైట్స్ ప్రవేశిస్తాయి. తర్వాత ఏం జరుగుతుంది? లోపలికి చేరాయి. లోపలికి చేరిన తర్వాత ఇక ఇవి ఫోమ్ కణాల కింద రూపాంతరం చెందుతాయి. ఈ రక్తం లోపల ఉండేటువంటి కొవ్వుని, ముఖ్యంగా కొలెస్ట్రాల్ని ఈ క్రోడీకరించడం అనేది మొదలు పెడతాయి, ఎందుకంటే రిపేర్ కోసం. మరి ఈ లోపు ఏం జరుగుతుంది? ఈ ధమని గోడ మధ్య పొర లోపల ఉండేటువంటి కొన్ని కణాలు వాటి స్వస్థానం నుంచి కదులుతాయి. కదిలి ఇక లోపల పొరకి చేరుకుంటాయి. సంఖ్యాపరంగా పెరగటం మొదలు పెడతాయి. ఈ నేపథ్యంలో దెబ్బతిన్నటువంటి గోడ దగ్గర కాల్షియం, అలాగే శారీరక కణాలు విడుదల చేసినటువంటి వ్యర్థ పదార్థాలు, ఇంకా కొలెస్ట్రాల్ తాలూకు స్ఫటికాలు, ఇంకా ఎలాస్టిక్ కణజాలం, ఇలాంటివన్నీ కూడా పెరిగిపోతాయి. పెరిగిపోయి ఎథిరోమా కింద అంటే ఎథెరోస్క్లెరోటిక్ ప్లేక్ కింద తయారవుతాయి. ఈ ప్లేకు ఇక మరింతగా పెరుగుతూ ఉంటుంది. పెరిగి ధమనం లోపల ఉండేటువంటి మార్గాన్ని పార్షియల్గా అంటే పాక్షికంగా కానీ లేదా ఇలాగ పూర్తిగా కానీ మూసేస్తుంది. మూసివేసి రక్త ప్రవాహపు ఒత్తిడికి కారణమవుతుంది. ఎందుకంటే అది బ్లాక్ అయింది కదా, అందుకని ఇక రక్త ప్రవాహంలో ఒత్తిడి పెరగటం స్టార్ట్ అవుతుంది. గట్టిపడినటువంటి ఈ కొవ్వు ఫలకం ధమని గోడని వ్యాకోచం చెందకుండా నిరోధిస్తూ ఉంటుంది. కాబట్టి ఒత్తిడి ఇంకా పెరుగుతుంది. పెరిగి ఇంకేముంది, రక్తపోటు పెరిగిపోతుంది. అంటే గుండె పంపింగ్లో ఉండేటువంటి పోటు పెరుగుతుంది. ఈ ఒత్తిడికి ఎథిరోమా చిట్లిపోతుంది. చిట్లిపోయి ఇక లోపల పదార్థాలు ఉంటాయి కదా ఎథిరోమా లోపల, అవి చుట్టుపక్కలకి ఇలాగ స్ప్రెడ్ అయిపోతాయి, వెదజల్లబడతాయి. అప్పుడు ఇవి గోళాకారంలో అంటే ఎంబోలస్ లేదా థ్రాంబస్ కింద తయారవుతాయి. ఇది బంతిలాగా అలాగ దొర్లుకుంటూ రక్తంతో పాటు ప్రయాణిస్తూ ఉంటుంది. ప్రయాణిస్తూ రక్తనాళం ఎక్కడైతే ఇలాగ రెండుగా విడిపోయే చోట, అంటే పంగల కర్ర ఉంటుంది చూసారా, అలాగా రక్తనాళం రెండుగా విడిపోయే చోట తట్టుకుంటుంది. తట్టుకొని రక్త ప్రవాహాన్ని ఇంకా ఫర్దర్గా ముందుకు వెళ్ళనివ్వకుండా చేస్తుంది.
ఇలా గుండెలో జరిగిందనుకోండి, అప్పుడు గుండెపోటు వస్తుంది. ఒకవేళ మెదడులో జరిగిందనుకోండి, అప్పుడు పక్షవాతం అంటే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. ధమనుల గోడల్లో ఎథిరోమా ఫలకాలు అన్ని ప్రదేశాల్లో అంటే సర్వత్రా తయారయ్యేటువంటి అవకాశం ఉంది. అయితే ధమనుల విభజన చెందేటటువంటి చోట ఎక్కువగా ఇవి తయారవుతూ ఉంటాయి. ధమనులు శాఖల కింద విడిపోయేటప్పుడు అక్కడ కొడళ్ళు ఉంటాయి కదా, ఆ కొడల్లో రక్తం పోటేయటం మొదలుపెడుతుంది. దీంతో ఈ కొవ్వు ఫలకాలు మ్యాటేస్తూ ఉంటాయి. ఇలాగా ఈ ఎథెరోస్క్లెరోసిస్ తర్వాత దాన్ని అనుబంధించి కాంప్లికేషన్స్ వస్తాయి. ఈ సందర్భంగా కొన్ని విషయాలు, కొన్ని నిజాలు మీరు తెలుసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా జరిగేటటువంటి మరణాలకి, మృత్యువుకి ఎథెరోస్క్లెరోసిస్ అనేది ఒక ప్రధానమైనటువంటి కారణం. ముఖ్యంగా పశ్చిమ దేశాలలో క్యాన్సర్ కారణంగా జరిగేటటువంటి మరణాలకి 2 మరణాలు ఈ ఎథెరోస్క్లెరోసిస్ అంటే ఈ గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వీటి కారణంగా జరుగుతున్నాయి. చూసారా ఎంత ప్రమాదం. నిజానికి మన దగ్గర కూడా ఇలాగే జరుగుతుంది. అయితే యథాతథమైనటువంటి వివరాలు మనకు తెలియవు. మన దేశంలో కూడా వ్యాధుల కారణంగా జరిగేటువంటి మరణాలు క్రమంగా పెరుగుతూ భయోత్పాతాలను సృష్టిస్తున్నాయి. అందుకే ఈ ఎథెరోస్క్లెరోసిస్ వ్యాధికి సంబంధించినటువంటి విధి విధానం మీద, కారణాలు, నివారణలు వీటి మీద ప్రతి వాళ్ళకి అవగాహన ఉండాలి. ఇప్పుడు కొన్ని సమస్యలు మీకు ఉండకపోవచ్చు. ఉదాహరణకు తెల్లమచ్చలు మీకు ఉండకపోవచ్చు, సోరియాసిస్ మీకు ఉండకపోవచ్చు, ఆ వ్యాధి గురించి తెలుసుకోవాల్సిన అవసరం మీకు ఉండకపోవచ్చు. కానీ ఎథెరోస్క్లెరోసిస్ గురించి ప్రతి వాళ్ళు తెలుసుకోవాలి. ఎందుకంటే ఎవరికైనా ఇది వచ్చే రిస్క్ ఉంటుంది. మెదడు, గుండె, కాళ్ళు, మూత్రపిండాలు ఇలాంటి కీలక అంతర్గత అవయవాల్లో ఉండేటువంటి పెద్ద సైజు లేదా మధ్య సైజు ధమనుల గోడలు మందంగా తయారై గట్టిపడి సాగే గుణాన్ని కోల్పోయినప్పుడు అనేక రకాల కాంప్లికేషన్స్, అనేక విపత్తులు సంభవిస్తాయి. ఇవి కొన్ని ప్రమాదకరమైనటువంటి వ్యాధులకి కారణాల కింద ఉంటాయి, మరికొన్ని ఏమో వ్యాధుల ఫలితాల కింద ఏర్పడుతూ ఉంటాయి. ఎథెరోస్క్లెరోసిస్ ఏర్పడేటటువంటి విధానం మీద ఈ మధ్య చాలా ముమ్మరంగా అధ్యయనాలు జరుగుతున్నాయి. 2 ప్రధానమైనటువంటి ప్రతిపాదనలు ఆమోదయోగ్యమైనవిగా తేలాయి. ఎలాంటి ప్రతిపాదన అంటే, ఒకటి, రక్తంలో ఎక్కువ స్థాయిలో సంచితమైనటువంటి కొలెస్ట్రాల్ ధమని గోడను దెబ్బతీసి ఇన్ఫ్లమేషన్ ప్రక్రియను ప్రేరేపించి కొవ్వు పదార్థాలను పెరిగిపోయేలాగా చేస్తుంది అనేది మొదటి ప్రతిపాదిత సిద్ధాంతం. రెండవ ప్రతిపాదిత సిద్ధాంతం ఏంటి? రకరకాల ప్రక్రియల ద్వారా హానికరమైనటువంటి విష పదార్థాలు చేరి వ్యాధి నిరోధక శక్తిని బలహీనపరిచి ధమని గోడలను దెబ్బతీస్తాయి అనేది రెండో ప్రతిపాదిత సిద్ధాంతం. ఈ రెంటికి కూడా ఒకదాంతో మరో దానికి సంబంధం ఉండే అవకాశం ఉంది. ఇన్ఫ్లమేషన్ కారణంగా ఎథెరోస్క్లెరోసిస్ ఏర్పడుతుంది అనే దానికి ఆధారం ఏమిటి అంటే, తెల్ల రక్త కణాలు ముఖ్యంగా మోనోసైట్స్, లింఫోసైట్స్, మ్యాక్రోఫేజెస్ అనేవి స్టిమ్యులేట్ అయ్యి చైతన్యవంతమై ధమని గోడ లోపలికి ప్రవేశించడం. ఇక ఇన్ఫెక్షన్ కారణంగా కూడా ఎథెరోస్క్లెరోసిస్ ఏర్పడుతుంది అనే ప్రతిపాదనకు ఆధారం ఏంటంటే, న్యూమోనియాని కలిగించే బ్యాక్టీరియా జీర్ణ వ్యవస్థలో అల్సర్స్ని కలిగిస్తాయి. హెలికోబాక్టర్ పైలోరి ఇలాంటి సూక్ష్మజీవులు, కొన్ని రకాల వైరస్ల ఉనికి ఈ ధమని గోడల వద్ద నిర్ధారించబడింది. కాబట్టి ఇది ప్రతిపాదిత సిద్ధాంతాలు. సరే, మరి అసలు ఎథెరోస్క్లెరోసిస్ అనేది ఎందుకు ఎక్కువయ్యే అవకాశం ఉంది అంటే, ప్రకోపకర అంశాలు ఏమిటి, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమిటి, వీటిని తెలుసుకుందాం. ఎథెరోస్క్లెరోసిస్ కరగటానికి చాలా అంశాలు దోహదపడతాయి. వీటిని మీరు జాగ్రత్తగా వినాలి. ధూమపానం, అలాగే రక్తంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం, ఇంకా హై బీపీ అంటే అధిక రక్తపోటు, ఇంకా డయాబెటీస్ అంటే మధుమేహం, ఇంకా స్థూలకాయం అంటే ఒబేసిటీ, ఇంకా అచేతనమైనటువంటి జీవన విధానం, ఇంకా హోమోసిస్టిన్ అని ఒక అమైనో యాసిడ్, ఇది రక్తంలో ఎక్కువగా ఉండటం. ఇలాగా ఇవన్నీ కూడా ఎథెరోస్క్లెరోసిస్ ఏర్పడటానికి దోహదపడతాయి. కాబట్టి వీటన్నిటి మీద మీకు అవగాహన ఉండి వీటన్నిటిని ప్రివెంట్ చేసుకోగలిగారనుకోండి, ఎథెరోస్క్లెరోసిస్ని ప్రివెంట్ చేయొచ్చు. అంటే ఈ హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ని ప్రివెంట్ చేయొచ్చు, అంటే మృత్యువుని నివారించుకోవచ్చు. కాబట్టి వీటి మీద అవగాహన ఉండాలి. ఇవన్నీ కూడా మార్చదగినవి. ఇక మార్చగలిగే వీలు లేని కొన్ని ప్రేరకాలు ఉంటాయి. ఉదాహరణకు కుటుంబంలో వేరే వాళ్ళకి యుక్త వయసులోనే ఎథెరోస్క్లెరోసిస్ వచ్చి ఉండటం, అలాగే వయసు మీద పడుతూ ఉండటం, ఇంకా స్త్రీ పురుష భేదంలో మగవాళ్ళై ఉండటం, ఇవి చెప్పు చేతల్లో లేని రిస్కులు. ఇవి ఉన్నప్పుడు మీరు మరింత జాగ్రత్తలు తీసుకొని మార్చగలిగేటటువంటి అవకాశం ఉండే వాటిని మార్చుకోవాలి. ఏమిటివి? వరుసగా వీటిని తెలుసుకుందాం. ముందు చెప్పుకోవాల్సింది ధూమపానం. స్మోకింగ్తో
ఇంతకు ముందే ఇరుగ్గా మారినటువంటి ధమనులు మరింతగా మూసుకుపోతాయి. నేటి కాలంలో ఎథెరోస్క్లెరోసిస్ ప్రక్రియ వేగంగా ఏర్పడటానికి ప్రధాన కారణం ఏమిటంటే ఈ సిగరెట్లే. ముఖ్యంగా సిగరెట్ల సంఖ్యను బట్టి ఈ వ్యాధి రిస్క్ పెరుగుతూ ఉంటుంది. గుండె జబ్బులు ఇతివృత్తం ఉన్న కేసులలో సిగరెట్లతో రిస్క్ డబుల్ అవుతుంది, ద్విగుణీకృతం అవుతుంది. ధూమపానం వల్ల రక్తంలో హై డెన్సిటీ లిపోప్రోటీన్ అంటే మంచి కొలెస్ట్రాల్ తగ్గుతుంది. లో డెన్సిటీ లిపోప్రోటీన్ అంటే హానికరమైనటువంటి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. అలాగే రక్తంలో కార్బన్ మోనాక్సైడ్ అనేటటువంటి విషపూరిత వాయువు పరిమాణం పెరుగుతుంది. దీంతో ధమనుల గోడలు దెబ్బతినేటువంటి అవకాశం ఎక్కువ అవుతుంది. అలాగే సిగరెట్ పొగ లోపల నికోటిన్ ఇలాంటి పదార్థాలు ఉంటాయి కదా, వీటి వల్ల ప్లేట్లెట్లు ముద్దగా తయారయ్యి ఈ రక్తపు గడ్డలు ఏర్పడే ప్రక్రియ వేగవంతం అవుతుంది. బైపాస్ సర్జరీ తర్వాత కూడా ఈ రిస్క్ కొనసాగుతూనే ఉంటుంది. ఏదో బైపాస్ సర్జరీ చేయించుకున్నాం, ఇక మనం సేఫ్ అనుకోకూడదు. అయితే సిగరెట్లని మానేసిన తర్వాత ఇలా మానేసిన వాళ్ళల్లో ఎథెరోస్క్లెరోసిస్ కారణంగా ఏర్పడే వ్యాధుల రిస్క్ సగానికి సగం తగ్గుతుంది. ఫలితాలు ఎంత బాగుంటాయంటే సిగరెట్లు మానేసిన వెంటనే మొదలవుతాయి. సమయం గడుస్తున్న కొద్దీ మరింత మెరుగ్గా కనిపిస్తాయి. మీకు తెలుసో లేదో, దీర్ఘకాలం నుంచి సిగరెట్ అలవాటు ఉండే వాళ్ళలో కూడా ఇది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఇది మానేసిన తర్వాత చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ధూమపానం మానేసిన వాళ్ళల్లో కరోనరీ ఆర్టరీ బైపాస్ తర్వాత జరిగే మరణపు రిస్క్ కూడా బాగా తగ్గుతుంది. శరీరపు బయట పొరల్లో సంభవించేటువంటి పెరిఫరల్ ఆర్టీరియల్ డిసీజ్ రిస్క్ కూడా తగ్గుతుంది ఈ స్మోకింగ్ మానేస్తే. ఒకవేళ సిగరెట్ తాగే అలవాటు లేకపోయినప్పటికీ వేరే వాళ్ళు పీల్చి వదిలిన సిగరెట్ పొగ వల్ల కూడా ఎథెరోస్క్లెరోసిస్ రిస్క్ ఉంటుంది. కాబట్టి సెకండ్ హ్యాండ్ స్మోకింగ్ నుంచి కూడా మీరు దూరంగా ఉండాలి. ఇక తర్వాత ముఖ్యమైన ప్రేరకం అధిక కొలెస్ట్రాల్. రక్తంలో ఎక్కువగా చేరినటువంటి ఈ కొలెస్ట్రాల్ అనే కొవ్వు పదార్థాన్ని తగ్గించగలిగామనుకోండి, ఎథెరోస్క్లెరోసిస్ రిస్క్ బాగా తగ్గిపోతుంది. కొన్ని ఆహారాలు కొలెస్ట్రాల్ని పెంచితే మరికొన్ని తగ్గిస్తాయి. కొలెస్ట్రాల్ని తగ్గించే వాటిలో ఏమిటి ముఖ్యమైన ఆహారాలు అంటే వెల్లుల్లి, అలాగే సోయా చిక్కుడు, అలాగే బాదం, అలాగే ఓట్ మీల్, ఇంకా తౌడు, ఇంకా వాల్నట్స్, ఇంకా ఒకవేళ మాంసాహారాలు అయితే చేపలు. ఇవన్నీ ముఖ్యమైనవి. ఆయుర్వేదంలో గుగ్గులతో తయారైనటువంటి ఔషధాలని కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఇస్తూ ఉంటాం. వంశపారపర్యత, అధిక బరువు, వ్యాయామరహితమైనటువంటి జీవితం, వృద్ధాప్యం, మద్యపానం, మానసిక ఒత్తిడి, అలాగే హైపోథైరాయిడిజం, కిడ్నీ వ్యాధులు, కొవ్వు కలిగినటువంటి ఆహార పదార్థాలు, స్మోకింగ్ అంటే ధూమపానం, మధుమేహం అంటే డయాబెటీస్, ఇలాంటివన్నీ కూడా కొలెస్ట్రాల్ పెంచే అవకాశం ఉంది. కాబట్టి వీటి విషయంలో మీరు జాగ్రత్త పడాలి. వయసు పెరిగే కొద్దీ శరీరంలో సహజంగానే కొలెస్ట్రాల్ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి పెద్ద వయసు అనుకోండి, ఈ పెద్ద వయసులో ఆహారం ఇలాంటి వాటి విషయంలో మీరు జాగ్రత్తలు పాటించాలి. అలాగే మరొక విషయం ఉంది మీకు చెప్పాల్సింది. ఆడవాళ్ళ కంటే మగవాళ్ళల్లో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మగవాళ్ళు ఆడవాళ్ళ కంటే మరింత జాగ్రత్తగా ఉండాలి. అందుకే మీరు గమనించారో లేదో, ఉన్నటువంటి హార్ట్ అటాకులు రావటం, ఉన్నటువంటి బ్రెయిన్ స్ట్రోక్స్ రావటం, ఇలాంటివన్నీ మగవాళ్ళలోనే ఎక్కువ ఆడవాళ్ళతో కంపేర్ చేస్తే. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఉంది. బహిష్ట్ ఆగిపోయిన తర్వాత ఆడవాళ్ళలో కూడా కొలెస్ట్రాల్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అంటే బహిష్ట్ ఆగిపోయిన తర్వాత వాళ్ళలో కూడా ఇలాగ హార్ట్ అటాక్స్, తర్వాత బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే రిస్క్ ఉంటుంది. నిజానికి కొలెస్ట్రాల్కి కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాలు ఉంటాయండి. అంటే ఏంటంటే కణాల గోడలు, విటమిన్ డి, అలాగే బైల్ యాసిడ్స్, సెక్స్ హార్మోన్ల తయారీలో ఈ కొలెస్ట్రాల్ అనేది కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి కొలెస్ట్రాల్ అవసరమే. కాలేయంలో తయారైనటువంటి ఈ కొలెస్ట్రాల్ హై డెన్సిటీ లిపోప్రోటీన్ అంటే హెచ్డిఎల్, అలాగే లో డెన్సిటీ లిపోప్రోటీన్ అంటే ఎల్డిఎల్ అనే వాహకాల ద్వారా శరీరంలో సంచరిస్తూ ఉంటుంది. ఈ పాయింట్ మీరు జాగ్రత్తగా వినాలి. ఇలాగా మామూలుగా మనకి కాలేయంలో ఈ కొలెస్ట్రాల్ అనేది తయారై ఇలా సంచరిస్తూ ఉంటుంది. ఎల్డిఎల్ అనేది ఏమిటి? ఈ కొలెస్ట్రాల్ని కాలేయం నుంచి నిర్దేశిత స్థానాలకు తీసుకెళ్తుంది. ఎల్డిఎల్ అనేది కాలేయం నుంచి కొలెస్ట్రాల్ని నిర్దేశిత స్థానాలకు తీసుకెళ్తుంది. ఇలాగా మరి హెచ్డిఎల్ ఏం చేస్తుంది? ఇది మిగిలిన కొలెస్ట్రాల్ ఉంటుందే పని అయిపోయిన తర్వాత ఈ కొలెస్ట్రాల్ని తిరిగి కాలేయానికి అంటే లివర్కి చేరేస్తుంది. ఇది హెచ్డిఎల్ చేసే పని. కాబట్టి హెచ్డిఎల్ వీలైనంత ఎక్కువ ఉంటే మంచిది, ఎల్డిఎల్ వీలైనంత తక్కువగా ఉంటే మంచిది. ఈ లాజిక్ ఎట్లా మీరు అర్థం చేసుకోవాలంటే, మనం ఏదన్నా ఒక ప్లాస్టింగ్ కోసం సిమెంట్ను వాడుతున్నాం.
ఈ సిమెంట్ అనేది మనం ఒక బొచ్చులో తీసుకెళ్తాం, గోడ దగ్గరికి ప్లాస్టింగ్ చేస్తాం. కొంత కింద పడుతుంది కదా, ఆ కింద పడిన సిమెంట్ని మళ్ళీ వెంటనే తీసేయాలి, లేకపోతే ఆ గడ్డగట్టిపోయి అక్కడ కిందంతా కూడా ఆ ఫ్లోరింగ్ని ఖరాబ్ చేస్తుంది, పాడు చేస్తుంది. కాబట్టి మనకి సిమెంట్ అవసరం ప్లాస్టింగ్ కోసం. దాన్ని కావాల్సినంత మనం బొచ్చులో తీసుకెళ్తాం, ప్లాస్టింగ్ చేస్తాం. కింద పడిన దాన్ని వెంటనే ఎత్తేయాలి, లేకపోతే మళ్ళీ అది గట్టిపడిపోతుంది. సరిగ్గా కొలెస్ట్రాల్ కూడా అంతే. కొలెస్ట్రాల్ కాలేయంలో తయారవుతుంది. దీనికి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయనుకున్నాం కదా, అక్కడికి వెళ్ళి అది పనిచేస్తుంది. అయితే ఇది ఎక్కువ ఉండకూడదు, మళ్ళీ ప్రమాదం. కాబట్టి మిగిలినంతా మళ్ళీ లివర్కి వచ్చేయాలి. కాబట్టి ఎల్డిఎల్, హెచ్డిఎల్ ఏమేం చేస్తాయి అంటే, కాలేయం నుంచి తయారైనటువంటి ఈ కొలెస్ట్రాల్ని ఎల్డిఎల్ ఏమో టార్గెట్ సైట్స్కి తీసుకెళ్తే మిగిలిన దాన్ని హెచ్డిఎల్ వెనక్కి తీసుకొచ్చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఒకవేళ ఎల్డిఎల్ అనేది తక్కువ ఉందనుకోండి, తక్కువగా అంటే మనం సిమెంట్ ఎంత అవసరం అంతే తీసుకెళ్తే మంచిది. ఎక్కువ తీసుకెళ్తే అనవసరంగా అది గట్టిపడిపోతుంది అలాగా. కాబట్టి ఎల్డిఎల్ అనేది మీకు ఉన్నదాన్ని టార్గెట్ సైట్స్కి తీసుకెళ్తే హెచ్డిఎల్ మిగిలిన దాన్ని తీసుకొస్తుంది. కాబట్టి ఎల్డిఎల్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది, హెచ్డిఎల్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. మొత్తం కొలెస్ట్రాల్లో హెచ్డిఎల్ 25% మించి ఉంటే ఎథెరోస్క్లెరోసిస్ ఏర్పడేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక ట్రైగ్లిజరైడ్స్ ఇవేమిటి? ఈ మరో రకం కొవ్వు పదార్థం. దీనికి గుండె జబ్బులకి నేరుగా సంబంధం ఉంది, ఇది రుజువైంది. కాబట్టి దీని నియంత్రణలో ఉంచుకోవటం కూడా ముఖ్యం. ఇక తర్వాత ప్రేరకం అధిక రక్తపోటు. ధమనుల గోడలు మందంగా తయారై గట్టిపడి కొవ్వు పదార్థంతో పొడిగిపోయినప్పుడు ఒత్తిడి పెరిగి రక్తపోటు పెరుగుతుంది. దీంతో గుండెపోటు, పక్షవాతం ఇలాంటి వ్యాధులు వచ్చేటువంటి అవకాశం పెరుగుతుంది. కాబట్టి రక్తపోటుని సరైన చికిత్సతో నియంత్రణ ఉంచుకోవడం చాలా అవసరం. దీనికి చక్కటి ఆయుర్వేద ఔషధాలు ఉన్నాయి. ఇక తర్వాత రిస్క్ మధుమేహం, డయాబెటీస్. మధుమేహం ప్రధానంగా 2 రకాలండి. ఇన్సులిన్ హార్మోన్ తయారీ పూర్తిగా లోపించినప్పుడు టైప్ 1 అంటాం. ఇన్సులిన్ హార్మోను అసంపూర్ణంగా తయారైనప్పుడు టైప్ 2 అంటాం. టైప్ 1 మధుమేహంతో బాధపడేటువంటి వాళ్ళకి కళ్ళు, మూత్రపిండాలు ఇలాంటి కీలక అవయవాల లోపల ఉండేటువంటి చిన్న సైజు దమనలు పూడిపోయి ఇక్కడ స్టార్ట్ అవుతాయి. అలాగే టైప్ 2 డయాబెటీస్ ఉండే వాళ్ళకి పెద్ద సైజు రక్తనాళాలు పూడిపోయి దానికి అనుగుణమైన ఇక్కట్లు మొదలవుతాయి. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, వేరే సాధారణ వ్యక్తుల కంటే మధుమేహం ఉండేటువంటి వాళ్ళకి దమనలు పూడిపోయేటువంటి అవకాశం 6 రెట్లు ఎక్కువ. అందుకే డయాబెటీస్ అంటే మధుమేహం బయటపడిన తొలినాళ్ళ నుంచి కూడా, ఫస్ట్ డే నుంచి కూడా రక్తంలో చక్కెరను నియంత్రణలో ఉంచుకోవడం చాలా చాలా అవసరం. ఇక మరొక రిస్క్ ఎథెరోస్క్లెరోసిస్కి స్థూలకాయం, ఒబేసిటీ. స్థూలకాయం వల్ల కొవ్వు పెరిగిపోయి ఎథెరోస్క్లెరోసిస్ రిస్క్ పెరుగుతుంది. ముఖ్యంగా ఉదర భాగంలో చేరినటువంటి కొవ్వు గుండెకి సంబంధించిన రక్త సరఫరాను దెబ్బతీసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉదర భాగంలో కొవ్వు ఉందనుకోండి, బ్లడ్ ఫ్లో తగ్గిపోతుంది. అలాగే ఉదర భాగంలో చేరినటువంటి కొవ్వు వల్ల డయాబెటీస్, రక్తపోటు, కొలెస్ట్రాల్ ఇలాంటివి అన్నీ పెరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అధిక బరువుని తగ్గించుకోవటం అత్యంత ముఖ్యం. ఇక తర్వాత ప్రేరకం వ్యాయామరాహిత్యం, ఎక్సర్సైజ్ లేని జీవితం. శారీరక శ్రమ తగ్గిన సందర్భాల్లో ఎథెరోస్క్లెరోసిస్ వచ్చే అవకాశం పెరుగుతుంది. అదే పనిగా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆఫీసుల్లో, ఇళ్లలో టీవీల ముందు కూర్చొని ఉంటే ఈ రిస్క్ పెరుగుతుంది. ముఖ్యంగా కరోనరీ ధమనులు పూడుకుపోయి గుండెపోటు వచ్చేటువంటి అవకాశం బాగా ఎక్కువ. కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ఇలా చేసే వాళ్ళల్లో గుండెపోటు వచ్చే అవకాశాలు బాగా తగ్గుతాయి. ఇది పరిశీలనలో తేలింది. వ్యాయామం వల్ల అంటే ఎక్సర్సైజ్ వల్ల రక్తపోటు, కొలెస్ట్రాల్, స్థూలకాయం ఇలాంటివి తగ్గి మొత్తంగా రక్తనాళాలు పూడిపోయే అవకాశం బాగా తగ్గిపోతుంది. ఇక మరొక రిస్క్ హోమోసిస్టిన్ రక్తంలో ఎక్కువగా ఉండటం. హోమోసిస్టిన్ అంటే ఏంటంటే ఇది ఒక అమైనో యాసిడ్. ఇది రక్తంలో ఎక్కువ మొత్తాల్లో ఉందనుకోండి, దమనంలో గోడలు దెబ్బతిని ఎథిరోమా తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది. హోమోసిస్టిన్ ఆధిక్యత వల్ల రక్తపు గడ్డలు అంటే క్లాట్స్ తయారయ్యేటువంటి వీలు కూడా ఎక్కువ ఉంటుంది. వయసుతో పాటు హోమోసిస్టిన్ పరిమితికి మించిపోయి పెరుగుతుంది. ముఖ్యంగా ఆడవాళ్ళల్లో రజో నివృత్తి అంటే మెనోపాజ్ తర్వాత ఎక్కువగా ఈ హోమోసిస్టిన్ పెరుగుతుంది. కొంతమందిలో వంశపారపర్యంగా ఇది ఎక్కువ మొత్తాల్లో ఉండి మూత్రం ద్వారా ఇది విసర్జితం అవుతూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లో దాన్ని హోమోసిస్టిన్యూరియా అంటారు. ఈ సమస్య ఉండే వాళ్ళకి చిన్న వయసులోనే రక్తనాళాలు పూడుకుపోయి ఎథెరోస్క్లెరోసిస్ కనిపించే రిస్క్ ఉంటుంది. ఇక కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో కూడా హోమోసిస్టిన్ పెరిగిపోతుంది. దానికి అనుగుణంగా ఎథెరోస్క్లెరోసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎలాంటివి? ఫోలిక్ యాసిడ్ లోపించిందనుకోండి, ఇలా జరగవచ్చు. లేదా విటమిన్ B6 తగ్గిందనుకోండి, అప్పుడు జరగవచ్చు. విటమిన్ B12 లోపం ఏర్పడిందనుకోండి, అప్పుడు జరగవచ్చు.
అలాగే మూత్రపిండాలు దెబ్బతిన్నాయనుకోండి, అప్పుడు కూడా ఇది హోమోసిస్టిన్ లోపించవచ్చు. రొమ్ము క్యాన్సర్లు, సోరియాసిస్, ధూమపానం ఇలాంటివి ఉన్నప్పుడు హోమోసిస్టిన్ పరిమాణం పెరుగుతుంది, అంటే దాని క్వాంటిటీ పెరిగిపోతుంది. అనేక రకాల మందులు కూడా దీన్ని పెంచుతాయి, హోమోసిస్టిన్. కాబట్టి ఈ సందర్భాలన్నింటిలోనూ ఎథెరోస్క్లెరోసిస్ అంటే హోమోసిస్టిన్ పెరిగి ఎథెరోస్క్లెరోసిస్ ఏర్పడే అవకాశాల గురించి ఆలోచించాలి. సరే, మరి ఎథెరోస్క్లెరోసిస్ అని ఒక పెద్ద సాంకేతిక పదం వాడాము. ఎలా తెలుస్తుంది అంటే తలనొప్పి అయితే తెలుస్తుంది, లేకపోతే నొప్పులు అయితే తెలుస్తాయి. మరి ఎథెరోస్క్లెరోసిస్ ఉన్నట్టు ఎలా తెలుస్తుంది? దీని లక్షణాలు ఉంటాయి అసలు? ఈ సమాచారం తెలుసుకుందాం. సాధారణంగా ధమనులు 70% మేరకు పూడుకుపోయిన తర్వాత మాత్రమే లక్షణాలు ఒకవేళ ఉంటే స్టార్ట్ అవుతాయి. శరీరంలో ధమనులు వ్యాధిగ్రస్తమైన ప్రదేశాన్ని బట్టి లక్షణాలు కనిపిస్తాయి. గుండె కండాలకు రక్తాన్ని సరఫరా చేసే కరోనరీ ధమనులు పాక్షికంగా పూడుకుపోయాయి అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? ఛాతీ నొప్పి వస్తుంది. ఆయుర్వేదంలో హృత్సోల్ అంటాం, యాంజైనా. ఒకవేళ పూర్తిగా పూడిపోయాయి అనుకోండి, మూసిపోయాయి అనుకోండి, హార్ట్ అటాక్ వస్తుంది. గుండె స్పందనలు అపక్రమంగా ఉండటం, గుండె వైఫల్యం చెందటం అంటే హార్ట్ ఫెయిల్యూర్ ఇలాంటివి కూడా కనిపించవచ్చు. మెదడుకి రక్తాన్ని పంపించేటటువంటి ఈ కెరోటిడ్ ధమనులు పూడిపోయాయి అనుకోండి, అప్పుడు స్ట్రోక్ రావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్. కాళ్ళల్లో ధమనులు పూడిపోయి ఇంటర్మిటెంట్ క్లాడికేషన్ వచ్చిందనుకోండి, అప్పుడు విపరీతమైనటువంటి కండరాల నొప్పి, మజిల్ క్రాంప్స్ లాగా వస్తూ ఉంటుంది. ఆయుర్వేదంలో పిండికోద్వేషణం అంటాం. 5 పదులు అంటే 50 ఏళ్ళు దాటిన వాళ్ళల్లో మూత్రపిండాలకు రక్తాన్ని బట్వాడా చేసేటువంటి చిన్న సైజు ధమనులు పూడిపోయాయి అనుకోండి, మూత్రపిండాల వైఫల్యం జరగవచ్చు, లేదా ప్రమాదకరమైన స్థాయిలో రక్తపోటు పెరగవచ్చు, మ్యాలిగ్నెంట్ హైపర్ టెన్షన్ ఇలాంటివి రావచ్చు. ఎథెరోస్క్లెరోసిస్ వ్యాధిలో లక్షణాలు కనిపించడానికి కారణం ఏంటంటే ఆ భాగాలకి రక్త సరఫరా తగ్గటం. కణజాలాలకి తగినంత ప్రాణవాయువు సరఫరా కానప్పుడు కనిపించే మొట్టమొదటి లక్షణం ఏంటంటే నొప్పి. దీన్ని మజిల్ క్రై అంటాం వైద్య పరిభాషలో. ఉదాహరణకు వ్యాయామం చేస్తున్నప్పుడు అవసరానికి తగ్గ రక్త సరఫరా లేదనుకోండి, అప్పుడు గుండెలో నొప్పి రావచ్చు, ఎక్సర్సైజ్ ఇండ్యూస్డ్ పెయిన్. లేకపోతే నడుస్తున్నప్పుడు రక్త సరఫరా తగినంత లేదనుకోండి, అప్పుడు కాళ్ళలో నొప్పి రావచ్చు. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎక్సర్సైజ్ చేస్తుంటే నొప్పి వస్తే అప్పుడు ఆ బ్లడ్ ఫ్లో తగ్గుతుందని అర్థం. నడుస్తున్నప్పుడు నొప్పి వస్తే బ్లడ్ ఫ్లో తగ్గుతుందని అర్థం. పిక్కల్లో నొప్పి వస్తే ధమనులు పూడుకుపోవటం అనేది నెమ్మదిగా జరిగే ప్రక్రియ కాబట్టి సాధారణంగా లక్షణాలు నెమ్మదిగా స్టార్ట్ అవుతాయి, తీవ్ర రూపం దాలుస్తాయి. అయితే ఒక్కోసారి ధమనిని రక్తపు గడ్డ అంటే బ్లడ్ క్లాట్ అడ్డగించింది అనుకోండి, ఉన్నట్టుండి లక్షణం స్టార్ట్ అవుతుంది, తప్పమని పట్టేస్తుంది. గుండెపోటు ఇలా వచ్చేదే. సరే, అసలు ముఖ్యమైనటువంటి టాపిక్ వస్తున్నాం. ఎథెరోస్క్లెరోసిస్ ఉందనుకోండి, లేదు రాకుండా నివారించుకోవాలనుకున్నారనుకోండి, ఏం చేయాలి? కొన్ని చక్కని గృహ చికిత్సలు ఉన్నాయి, గృహ ఔషధాలు ఉన్నాయి. వీటిని వరుసగా తెలుసుకుందాం. వీటిలో ముందు చెప్పుకోవాల్సింది కారం గురించి. మనం ఈ మాత్రం మెడికల్ నాలెడ్జ్ మామూలు వాళ్ళకి లేకపోయినా, అరకొర వైద్య సదుపాయాలు ఉన్నా, ఈ మాత్రం ఆరోగ్యంగా ఉంటున్నామంటే దానికి కారణం ఏమిటంటే మన దినుసులలో, మనం వాడేటువంటి ఆహార పదార్థాల్లో ఇలాంటి దినుసులు ఉంటాం. వీటిలో మిరప ముఖ్యంగా చెప్పుకోవాలి. సయాని అంటాం. ఇది ఏం చేస్తుంది? రక్త ప్రసరణని స్టిమ్యులేట్ చేస్తుంది, బ్లడ్ ఫ్లోని, సర్క్యులేషన్ని స్టిమ్యులేట్ చేస్తుంది. ముఖ్యంగా ధమనులలో బ్లడ్ ఫ్లో పెరుగుతుంది ఈ కారం తినటం వల్ల. అలాగే దీనికి మరొక ఉపయోగం ఉంది. ఎల్డిఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ అనుకున్నామే, ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ని, లో డెన్సిటీ లిపోప్రోటీన్ని తగ్గిస్తుంది. కాబట్టి ఇలాగా తగ్గించడం వల్ల ఎథెరోస్క్లెరోసిస్ని నివారించవచ్చు. అలాగే మరొక విషయం, మీరు ఎప్పుడన్నా కారం తిని చూడండి, గుండె వేగంగా పెరుగుతుంది, వేగంగా కొట్టుకుంటుంది కదా. నోటి నుంచి నీళ్లు గారిపోతూ ఉంటాయి, చెమటలు గారుతూ ఉంటాయి, గుండె వేగం పెరుగుతుంది. అంటే ఏమిటి? కార్డియాక్ అవుట్పుట్ పెరుగుతుంది. ఇలాగా అవుట్పుట్ పెరగటం వల్ల ఈ క్లాట్స్ వాటంతటా అవే క్లియర్ అవుతాయి. అదే సమయంలో మరొక విషయం ఉంది. ఈ కారం అనేది, సయాని అనేది ఈ క్యాపిలరీ రెసిస్టెన్స్ని తగ్గిస్తుంది. అంటే ఈ చిన్న చిన్న కేశ సాదృశ్యమైన రక్తనాళాలు ఉంటాయే, వీటిల్లో ఉండేటువంటి రెసిస్టెన్స్ని తగ్గిస్తుంది. అంటే బ్లడ్ ఫ్రీగా ఫ్లో అయ్యేలా చేస్తుంది. దాంతో ఈ కాళ్ళు, చేతులు ఇవి చల్లబడకుండా ఉంటాయి. అంటే రక్త ప్రసరణ పెరుగుతుంది కాబట్టి, అంటే పెరిఫరల్ సర్క్యులేషన్ దీంతో పెరుగుతుంది. దీంతో కాళ్ళు, చేతులు చల్లబడకుండా వేడిగా ఉంటాయి, బ్లడ్ ఫ్లో ఇంప్రూవ్ అవుతుంది. ఇక తర్వాత చెప్పుకోవాల్సిన గృహ చికిత్స వెల్లుల్లి, గార్లిక్. లసున ప్రభంజనానాం శ్రేష్టం అంటుంది ఆయుర్వేదం. కాబట్టి ఈ వెల్లుల్లి చాలా గొప్ప ఔషధం, ఔషధాలకే ఔషధం వెల్లుల్లి. దీంట్లో ఎల్లిసిన్ అని ఒక ప్రత్యేకమైన పదార్థం ఉంటుంది. ఇది ఈ క్లాట్ అంటే ఇన్ఫ్లమేషన్ని, క్లాట్స్ని, బ్యాక్టీరియాని, వైరస్ని వీటన్నిటిని కూడా కంట్రోల్లో పెడుతుంది ఎల్లిసిన్ అనేది.
అన్నిటికి మించి మీకు ఒక చాలా ముఖ్యమైన ఆసక్తికరమైన విషయం చెప్పాలి. ఇది ఏం చేస్తుందో తెలుసా? వెల్లుల్లి ఈ ఆర్టరీస్లో అంటే ధమనుల్లో తయారైనటువంటి గడ్డలు అంటే ప్లేక్స్ని దాదాపు 20% తగ్గిస్తుంది. అంటే ఈ మామూలుగా ఈ ప్లేక్స్ వల్లనే కదా ఎథెరోస్క్లెరోసిస్ వచ్చేది, అది వెల్లుల్లిని తగ్గిస్తుంది వెల్లుల్లి అనేది. ఇదే సమయంలో ఇది ముందు ఈ ప్లేక్స్ తయారు కాకుండా, ఈ గడ్డలు పెళ్ళలు తయారు కాకుండా నివారిస్తుంది. అంతేనా? ఎల్డిఎల్ అనుకున్నామే, లో డెన్సిటీ లిపోప్రోటీన్, అలాగే ట్రైగ్లిజరైడ్స్ అనుకున్నాం కదా, ఈ రెండింటిని తగ్గిస్తుంది. ఎంత తగ్గిస్తుందో తెలుసా? దాదాపు 20% తగ్గిస్తుంది. దీంతో ఈ మంచి చేసే కొలెస్ట్రాల్ పెరిగి ఇక అక్కడ నుంచి మనకి ఈ కొలెస్ట్రాల్ అంతా కూడా కాలేయానికి రిటర్న్ అయిపోతూ ఉంటుంది. అలాగే మరొక విషయం ఉంది వెల్లుల్లికి సంబంధించి, ఆక్సిడేషన్ అంటే ఈ కణాలు ఆక్సీకరణ చెందకుండా నివారిస్తుంది. అంటే యాంటాక్సిడెంట్ కింద ఇది సహాయపడుతుంది. ఇది మంచి యాంటీ కోగ్యులెంట్ కింద పనిచేస్తుంది. అంటే రక్తనాళాల లోపల ఉండేటువంటి రక్తాన్ని గడ్డగట్టనివ్వకుండా చేస్తుంది. దీంతో ఈ ఫైబ్రినిలోసిస్ అని అంటే ఏంటంటే ఈ ఫైబ్రిన్ ఉంటుంది, దీన్ని డిస్ట్రక్షన్ అనమాట. ఇలాగా డిస్ట్రక్షన్ చేసి ఆ క్లాట్స్ని డిజాల్వ్ చేస్తుంది ఈ గార్లిక్ అనేది. ఇక తర్వాత చెప్పుకోవాల్సింది పైనాపిల్ గురించి. పైనాపిల్లో ఒక సహజమైనటువంటి ఈ ప్రోటియోలైటిక్ ఎంజైమ్ ఉంటుంది. దీన్ని ఏమంటారు? బ్రోమిలిన్ అంటారు. ఇది ఏం చేస్తుంది? రక్తం చిక్కబడకుండా స్టిక్కీనెస్ని తగ్గిస్తుంది. అంటే ప్లేట్లెట్స్ యాక్టివిటీని మినిమైజ్ చేస్తుంది. దీంతో రక్తం గడ్డగట్టకుండా ఉంటుంది. ఈ బ్రోమోలిన్ ఎంజైము మామూలుగా దీని స్టెమ్ నుంచి వస్తుంది, అంటే కాండం నుంచి వస్తుంది. బ్రోమోలిన్ మరొక ప్రయోజనం ఉంది. ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది, ఇరిటేషన్ తగ్గిస్తుంది. రక్తనాళాలు ఎప్పుడైతే ఇరిటేట్ అవ్వో అప్పుడు ఎథెరోస్క్లెరోసిస్ రాకుండా ఉంటుంది. ఈ బ్రోమోలిన్ ఇది ఏం చేస్తుందంటే ప్రోటీన్స్ని బ్రేక్ చేస్తుంది. అందుకే ఈ మాంసం తిన్నప్పుడు మామూలుగా మాంసం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది అనుకున్నాం కదా, కాబట్టి ఇదేం చేస్తుంది? ఈ ప్రోటీన్ బ్రేక్ చేస్తుంది. అందుకే ఈ పైనాపిల్ కలిపినప్పుడు మాంసం సాఫ్ట్గా ఉంటుంది, గట్టిపడకుండా తేలిగ్గా జీర్ణం అవుతుంది. అందుకే బ్రోమోలిన్ అనేది ఒక డైజెస్టివ్ ఎయిడ్ కింద, అంటే ఈ జీర్ణక్రియకి సహకరించే పదార్థం కింద పనిచేస్తుంది. ముఖ్యంగా ప్రోటీన్స్ని ఇది డైజెస్ట్ చేస్తుంది. దీంతో ఎథెరోస్క్లెరోసిస్ ఇండైరెక్ట్గా నివారింపబడుతుంది. అలాగే ఇది బ్రోమోలిన్ ఇమ్యూనిటీని పెంచుతుంది. దీంతో ఈ టీ సెల్స్ తాలూకు రెస్పాన్స్ పెరిగి ఈ వ్యాధుల రిస్క్ తగ్గుతుంది. ఇక తర్వాతది ముఖ్యమైనది ఈ దినుసులోకి రారాజు పసుపు, టర్మరిక్లో పసుపులో కుర్కుమిన్ అనేటువంటి సహజ యాంటాక్సిడెంట్ ఉంటుంది. ఈ కుర్కుమిన్ అనేది ఇది ఎంత గొప్పదంటే దీనికి అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఎథెరోస్క్లెరోసిస్ని అదుపులో పెడుతుంది. ఈ పసుపు యాంటాక్సిడెంట్ ప్రాపర్టీ ఉంటుంది దీనికి. ఇది ఎంత గొప్పదంటే దీంట్లో ఉండే యాంటాక్సిడెంట్ ప్రాపర్టీ మామూలుగా విటమిన్ ఈ చెబుతూ ఉంటాం, అంటే ఇది ఒక మంచి యాంటాక్సిడెంట్ కింద. ఆ విటమిన్ ఈ కంటే 8 రెట్లు యాంటాక్సిడెంట్ తత్వాలు ఈ పసుపులో ఉంటాయి. అందుకే ఈ పసుపుని రోజువారీగా వాడే వాళ్ళకి రక్తనాళాలు దెబ్బతినకుండా ఉంటాయి. అలాగే ఈ రక్తం లోపల రక్త సరఫరాన్ని, ఈ బ్లడ్ వెజల్స్ లోపల రక్త సరఫరాన్ని పెంచుతుంది ఇది. అంతేనా? దీనికి అనేక ఉపయోగాలు ఉన్నాయి. పసుపు కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, అలాగే రక్తం లోపల క్లాట్స్ తయారు కాకుండా చేస్తుంది, ఇంకా సీరం లిపిడ్స్ ఇలాంటి వాటిని అదుపులో ఉంటుంది. ఇలాగా అనేక ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఎథెరోస్క్లెరోసిస్లో ఇది మంచిది. ఇక తర్వాత పదార్థం అల్లం, జింజర్. ఇది ఏం చేస్తుంది? ఎల్డిఎల్, లో డెన్సిటీ లిపోప్రోటీన్స్, వీటిని తగ్గిస్తుంది. కాబట్టి ప్లేట్లెట్ అగ్రిగేషన్ ఉండదు. అలాగే అల్లం మరొక ఉపయోగం ఉంది, దీనికి రక్తపోటును తగ్గిస్తుంది. అంటే ఈ రక్తనాళాలు గట్టి పడకుండా నివారిస్తుంది. అన్నిటికీ మించి అల్లం దీనికి మరొక ఉపయోగం ఉంది, యాంటాక్సిడెంట్ కింద పనిచేస్తుంది. కాబట్టి ఆర్టీరియల్ డ్యామేజ్ని తగ్గించి ఆక్సిడేషన్ తాలూకు ఫ్రీ రాడికల్స్ని అదుపులో ఉంచుతుంది. అలాగే అల్లంలో ఒక ప్రోటియోలైటిక్ ఎంజైమ్ ఉంటుంది, ఇది రక్తం గడ్డగట్టకుండా నివారిస్తుంది. ఇక తర్వాత ముఖ్యమైనటువంటి ఆహార పదార్థం, ఎథెరోస్క్లెరోసిస్ని నివారించే పదార్థం గ్రీన్ టీ. ఇది కూడా అంతే, సెల్ డ్యామేజ్ని నివారిస్తుంది. అంటే రక్తనాళాన్ని ఫ్రీగా ఉంచుతుంది, అంటే ఫ్రీ రాడికల్స్ దాడిని నివారిస్తుంది. అలాగే గ్రీన్ టీకి మరొక ఉపయోగం ఉంది, లో డెన్సిటీ లిపోప్రోటీన్, అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించి హెచ్డిఎల్ అంటే గుడ్ కొలెస్ట్రాల్ పెంచుతుంది. గ్రీన్ టీలో ఈ పాలిఫినాల్స్ ఉంటాయి, ఇవి కొలెస్ట్రాల్ తయారవకుండా చేస్తాయి. ఇక తర్వాత పదార్థం బీట్రూట్.
బీట్ జ్యూస్, ఈ బీట్రూట్ నుంచి తీసిన జ్యూస్. ఇది ఆర్టరీస్ లోపల, ధమనుల లోపల డిపాజిట్స్ తయారు కాకుండా ఈ కొవ్వు పెళ్ళలు మ్యాట్ అయ్యకుండా చేస్తుంది. అలాగే లో డెన్సిటీ లిపోప్రోటీన్ అంటే ఎల్డిఎల్ని తగ్గిస్తుంది. దీంతో ఆర్టీరియల్ డ్యామేజ్, ఎథెరోస్క్లెరోసిస్ రాకుండా చేస్తుంది. అందుకే మించి బీట్ ఏం చేస్తుందంటే, ఈ బీట్రూట్ అనేది ఈ ఇనార్గానిక్ డిపాజిట్స్ ఉంటాయి, కాల్షియం ఇలాంటివి, ఇవి తయారు కాకుండా చేస్తుంది. మామూలుగా ఈ 2D ఈకోలు ఇలాంటివి చేయించినప్పుడు లోపల కాల్షియం డిపాజిట్స్ గమనిస్తుంటారు రక్తనాళాల లోపల, అవి రక్త ప్రవాహాన్ని తగ్గిస్తాయి. కాబట్టి ఈ బీట్రూట్ ఏం చేస్తుంది, ఇలాంటి కాల్షియం డిపాజిట్స్ తయారవకుండా కూడా చేస్తుంది. అది దీంట్లో గొప్పతనం. కాబట్టి మీరు ఈ బీట్రూట్ని రాగా తినొచ్చు. లేదా ఈ బీట్రూట్కి కొంచెం పాలకూర 2 చేర్చి, అంటే పాలకూర జ్యూసు, బీట్రూట్ జ్యూసు ఈ 2 కలిపి కూడా తీసుకోవచ్చు. ఇలా చేస్తే ఎథెరోస్క్లెరోసిస్ని మీరు అదుపులో ఉంచుకోవచ్చు. తర్వాత ఆహార పదార్థం నిమ్మ, లెమన్. దీంట్లో మామూలుగా చక్కటి విటమిన్లు ఉంటాయి. ముఖ్యంగా విటమిన్ సి ఉంటుంది, అలాగే విటమిన్ పి ఉంటుంది. విటమిన్ పి అంటే ఏంటంటే ఫ్లావనాయిడ్స్, ఇవి ఉంటాయి నిమ్మలో. కాబట్టి రక్తనాళాలు గట్టిపడతాయి. ఈ ఫ్లావనాయిడ్స్కి అమేజింగ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి, ఆశ్చర్యకరమైన యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ నివారిస్తాయి. అయితే ఇక్కడ నిమ్మ రసం ఒక ఎత్తు అయితే, నిమ్మపై నుండి తొక్క మరొక ఎత్తు. ఈ తొక్కలో అనేక ఔషధ తత్వాలు ఉంటాయి, ముఖ్యంగా ఎథెరోస్క్లెరోసిస్ని నివారిస్తాయి. అందుకే నిమ్మని మీరు పిండుకోకుండా కట్ చేసేసి కొంచెం పిండి, ఆ తర్వాత నిమ్మని ఒక చక్రికల్లాగా కట్ చేసుకొని ఆ నీళ్ళలో వేసుకొని, ఎంతో కొంత ఎక్స్ట్రాక్ట్ ఆ నీళ్ళలోకి దిగుతూ ఉంటుంది కాబట్టి అది తాగాలి, లెమన్ పీల్ని. లేకపోతే దీన్ని మరొక రకంగా మీరు వాడుకోవచ్చు. ఎలా వాడుకుంటారు అంటే, మామూలు మీరు రెగ్యులర్గా సూప్స్ తయారు చేసుకుంటూ ఉంటారు కదా, ఈ లెమన్ పీల్ని యాసిటీస్గా వేయండి, పిండకుండా. అంటే దాన్ని కట్ చేసేసి ఆ యాసిటీస్గా వేస్తే ఆ వేడికి దాంట్లో నుంచి, ఆ పీల్ నుంచి ఔషధ తత్వాలు దిగుతాయి సూప్లోకి. అలాగే మీరు ఈ నిమ్మని మామూలుగా ఈ సలాడ్స్తో పాటు పిండుకొని తినొచ్చు. తర్వాత చెప్పుకోవాల్సింది క్యాప్సికమ్, బెంగళూరు మిరప. ఇది మంచి హోమ్ రెమెడీ, ఎథెరోస్క్లెరోసిస్ నివారిస్తుంది. ఎందుకంటే దీంట్లో విటమిన్ సి ఉంటుంది, అంటే యాంటీ ఆక్సిడెంట్ తత్వాలు దీంట్లో ఉంటాయి. కాబట్టి ఈ ఫ్రీ రాడికల్ డ్యామేజ్ని నివారిస్తుంది, అంటే ఎథెరోస్క్లెరోసిస్ నివారిస్తుంది. అలాగే ఇది గుండె స్పందించే వేగాన్ని పెంచుతుంది, అంటే ఈ సర్క్యులేషన్ని ప్యూరిఫై చేస్తుంది. అలాగే రక్తపోటుని అదుపులో ఉంచుతుంది ఈ బెంగళూరు మిరప అనేది, అంటే గుండె కొట్టుకునే వేగాన్ని అదుపులో ఉంచుతుంది. అలాగే లో డెన్సిటీ లిపోప్రోటీన్ ఎల్డిఎల్ని తగ్గిస్తుంది. ఇక తర్వాత ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఉల్లి చేసే మీరు తల్లి చేయదు అంటారు కదా. ఈ ఉల్లిలో అనేక ఔషధ తత్వాలు ఉన్నాయి, ఎథెరోస్క్లెరోసిస్ నివారిస్తుంది. ముఖ్యంగా ఈ ఉల్లిలో క్వెర్సిటిన్ అనే పదార్థం ఉంటుంది. అమేజింగ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఈ క్వెర్సిటిన్లో ఉంటాయి. కాబట్టి మీరు రోజువారీగా ఈ ఉల్లిని తీసుకుంటూ ఉంటే, పచ్చిగా సలాడ్ రూపంలో ఇలాగా, హార్ట్ రిలేటెడ్ డిజార్డర్స్ని బాగా కంట్రోల్లో పెట్టుకోవచ్చు. తర్వాత చెప్పుకోవాల్సింది బొప్పాయి, పపాయ. ఈ పపాయలో ఉండే యాక్టివ్ ఇంగ్రీడియంట్ ఏమిటి అంటే పపైన్. దీనికి అనేక ఔషధ తత్వాలు ఉన్నాయి, అనేక ఆరోగ్యపరమైన లాభాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనది ఏమిటి అంటే ఎథెరోస్క్లెరోసిస్ నివారించడం. ఇది జాగ్రత్తగా వినాలి. పపాయ ఎందుకు గొప్పది అంటే, ఇది మామూలుగా ఈ ప్రోటీన్ ఆర్జినిన్ అని ఉంటుంది, దీని కింద మారుస్తూ ఉంటుంది. ఆర్జినిన్ ఏం చేస్తుంది అంటే, ఈ క్యాన్సరస్ సెల్స్, అంటే ప్రమాదకరంగా క్యాన్సర్ కింద మారేటటువంటి కణాలని నివారిస్తుంది, అంటే ఎథెరోస్క్లెరోసిస్ని కూడా నివారిస్తుంది. కాబట్టి ఇలాగా ఈ పపైన్ని ఆర్జినిన్ కింద మార్చే ప్రక్రియ వల్ల అన్వాంటెడ్ ఫ్యాట్స్ ఇలాంటివి తయారు కాకుండా ఉంటాయి. పపైన్ మరొక ఉపయోగం దీనికి ఉంది, ఆల్కలైన్ యాసిడ్ బేస్, అంటే ఆల్కలైన్ యాసిడ్ని బ్యాలెన్స్ చేస్తుంది. దీంతో అరుగుదల బాగుంటుంది. ముఖ్యంగా ఈ బొప్పాయి తాలూకు గింజలు, వీటిలో అత్యధిక మొత్తాలలో విటమిన్ సి ఉంటుంది. ఇది న్యాచురల్ యాంటీ ఆక్సిడెంట్ కింద పనిచేస్తుంది. ఇలాగే ఈ గృహ చికిత్సలు వాడుకోవచ్చు. అసలు దీన్ని నివారించుకోవడం ముఖ్యం. దీనికి సంబంధించి ఆయుర్వేద చికిత్స వ్యూహం ఇదంతా తెలుసుకుందాం. ఎథెరోస్క్లెరోసిస్ వ్యాధి ప్రకోపకర అంశాలని క్షుణ్ణంగా తెలుసుకొని జాగ్రత్త పడటం అనేది నివారణలో కీలకమైనటువంటి విషయం. ముఖ్యంగా మార్చగలిగే అవకాశం ఉండే రకాలు ఉన్నాయే, వీటన్నిటిని మార్చుకోండి. అంటే స్మోకింగు, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటం, అధిక రక్తపోటు, అధిక బరువు, అచేతనమైన జీవన విధానం, ఇలాంటి వాటిని కరెక్ట్ చేసుకోండి. మార్పులు చేర్పులు చేసుకోవాలి.
ఈ స్మోకింగ్ మానేయటానికి ఈ పునఃస్థాపన విధానం అని ఆయుర్వేదంలో ఇది సజెస్ట్ చేస్తూ ఉంటాం. దీంట్లో ప్రమాదకరమైన అలవాటు స్థానంలో ప్రమోదకరమైనటువంటి మరో అలవాటుని భర్తీ చేస్తాం. కొలెస్ట్రాల్ తగ్గించడానికి ఎక్సర్సైజ్తో పాటు చక్కటి ఔషధాలు ఉంటాయి, గుగ్గులు కలపాలంటాం, వీటిని ఇస్తాం. అలాగే రక్తపోటు తగ్గించడం అవసరం. దీనికి మార్పులు చేర్పులు ఆహారాలలో ఇలాంటి వాటితో పాటుగా సర్పగంధ, జటామాంసి ఇలాగా ప్రభావవంతమైన నిరపకాయకరమైనటువంటి మందులు అనేకం ఉన్నాయి, మూలికలు. వీటిని సజెస్ట్ చేయాల్సి ఉంటుంది. చూసారా, ఇలాగా ఈ మరణాలకి అతిపెద్ద కారణమైనటువంటి ఎథెరోస్క్లెరోసిస్ని నివారించుకోవచ్చు, తగ్గించుకోవచ్చు కూడా. ఇలాగా నాకు వీలైనప్పుడల్లా ఈ వీడియోలను అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే కన్సల్టేషన్ టైంలో ఏ డాక్టర్ అయినా 5 నిమిషాలు 10 నిమిషాలు మహా అయితే 15 నిమిషాలకు మించి కేటాయించలేడు. కానీ ఒక వ్యాధి గురించి మీరు సమగ్రంగా తెలుసుకోవాలంటే, ఆ వ్యాధి మీ ఆధీనంలో ఉండాలంటే, ఆ వ్యాధికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు తెలియాలి. దానికి నేను ఎంచుకున్న విధానం ఈ వీడియోలోని సమాచారం నచ్చుతుందని మీకు అనిపిస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో తాలూకు లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. అప్పుడు దీంట్లోని విలువైన విషయాలు వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.